నమస్కారం డి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు దేవినేని అవినాష్ సమక్షంలో గుణదల వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో వైసీపీలోకి చేరిన 100 మంది మైనార్టీ కుటుంబాలు సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం అభ్యర్థి బాబురావు విజయాన్ని కాంక్షిస్తూ పాదయాత్ర నగరంలోని విద్యాధరపురంలోని లేబర్ కాలనీ గ్రౌండ్స్ లో సమ్మర్ స్పెషల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు తెలియజేసిన నిర్వాహకులు గరిమెళ్ల విద్యాశ్రీ నానయ్య చౌదరి. దేవినేని అవినాష్ సమక్షంలో గుణదల వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో 100 మంది మైనార్టీ కుటుంబాలు వైసీపీలో చేరాయి. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ జగన్ పథకాలకు రాష్ట్ర ప్రజలు ఆకర్షితులు అవుతున్నారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కరోనా కష్టకాలంలో కూడా పథకాలు అమలు చేసిన ఘనత జగన్ ప్రభుత్వందే అన్నారు. డివిజన్ సమస్యలు పట్టించుకుని ఎమ్మెల్యే గద్దే అంటూ మండిపడ్డారు. నియోజకవర్గంలో కొంతమందికి స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఎవరో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. 4వ డివిజన్ ఏపీఐఐసి కాలనీకి రోడ్లు డ్రైనేజీ వ్యవస్థతో పాటుగా రైతు బజార్ను కూడా ప్రజలకు చేరువ చేశామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరం కూడా అండగా ఉంటామని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 100 మంది 4వ డివిజన్కి సంబంధించి సీనియర్ నాయకులు, యువకులు ప్రతి ఒక్కరు గారు పెద్దలు ఇన్ఛార్జ్ గల్లా రవి గారు, అదేవిధంగా పెద్దలు కోఆప్షన్ సభ్యులు ముస్నూర్ సుబ్బారావు గారు ఒక ఆధ్వర్యంలో ఏపీఐసి కాలనీకి సంబంధించిన పెద్దలు జానీ గారు, అదేవిధంగా రషీద్ గారు ఒక మిత్ర బృందం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం. ఏపీఐసి కాలనీలో అంటే తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర గారా పెద్దలు జానీ గారు కానివ్వండి, ఆయన కుటుంబం కానివ్వండి, అదేవిధంగా సోదరులు రషీద్ గారు కానివ్వండి, ఆయన కుటుంబం కానివ్వండి, జాయిన్ అయిన 100 మంది నాయకులు, కార్యకర్తలు అందరూ కుటుంబాలు గారా తెలుగుదేశం పార్టీతో మమేకమైన కుటుంబాలు. ఈరోజు ఇన్ని సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్న మాకు సరైన న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆధ్వర్యంలో జరిగిందని చెప్పని వాళ్ళందరూ గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చాను. మరీ ముఖ్యంగా పెద్దలందరూ గారా మైనార్టీల ఒక అభివృద్ధి కోసం పాటుపడిన నాయకులు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు అండగా నుంచుంటున్నారని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో 4వ డివిజన్కి సంబంధించి ఏపీఐసి కాలనీ తెలుగుదేశం సీనియర్ నాయకులు వాళ్ళ కుటుంబాలు కానీ వాళ్ళు కానీ ఫస్ట్ నుంచి కూడా టీడీపీతో మమేకమై ఉన్నారు. కానీ వాళ్ళు చెప్పింది ఒకటే మాట, మేము ఇప్పటి వరకు పుట్టి మాకు తెలిసిన కాడి నుంచి టీడీపీలో పనిచేస్తున్నా మాకు న్యాయం జరగలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు అన్ని రకాలుగా న్యాయం జరిగింది. పథకాలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, మా కాలనీ డెవలప్మెంట్ కానీ చాలా బాగా జరిగింది. అట్లాగే ఏపీఐసి కాలనీ మసీదు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ మసీదు మమ్మల్ని ఎవరు పట్టించుకో. 4వ డివిజన్లో ఏపీఐసి కాలనీ నుంచి మరి ఇతర ప్రాంతాల నుంచి సుమారుగా 100 మంది పైగా వైఎస్ఆర్సీపీ పార్టీలో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి స్వచ్ఛందంగా పార్టీలో అవినాష్ గారి సమక్షంలో అవినాష్ గారి చేతుల మీదుగా కండువా కప్పుకొని పార్టీలో చేరటం జరిగింది.
దీనికి ముఖ్యంగా రషీద్ గారు, జానీ గారు, మరి ఇతర నాయకులందరూ కూడా కలిపి షౌకత్ గారు వీళ్ళందరూ కలిపి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని వారి నాయకత్వంలో అందరూ కూడా పార్టీలో జాయిన్ అయ్యడం. రోజు ఏపీఐసి కాలనీ నుంచి గత 26 సంవత్సరాలుగా టీడీపీలో ఉండి వాళ్ళకి లబ్ధి పొందలేదని చెప్పి ఎంత చేసినా మేము సేవలు వీళ్ళకి లబ్ధి పొందట్లేదు, మాకు అసలు ఏమీ చేయట్లేదు, లాభం లేకుండా చేశారు వీళ్ళని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే నాయకత్వంలో వచ్చిన తర్వాత మా కాలనీలో ఉన్న కొంతమంది పెద్దలు టీడీపీ పక్కా నాయకులండి వీళ్ళంతా ఇవాళ చాలా ఆనందంతో జగన్మోహన్ రెడ్డి గారిది కండువా వేయించుకొని. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సిపిఎం ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం అభ్యర్థి బాబురావు విజయవాడ అజిత్ సింగ్ నగర్ 59వ డివిజన్లో కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ నేతలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. బీజేపీతో జత కట్టిన టీడీపీ, వైసీపీ పార్టీల లొంగుబాటును ప్రజలకు వివరించారు. ఇండియా వేదిక ప్రాధాన్యతను తెలియజేశారు. ఈ సందర్భంగా బాబురావు, కాంగ్రెస్ నేత కిరణ్, సిపిఐ నేత తమ్మిన దుర్గా మాట్లాడుతూ రామరాజ్యం పేరుతో బీజేపీ, మోదీ దేశంలో రావణ రాజ్యం సాగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో వైసీపీ రాక్షస రాజ్యం నడుపుతోందని చెప్పారు. శుభాకాంక్షలు. మరి మోడీ గారు మరి రామ జన్మభూమి రాముల వారి గుడి కట్టారు. కానీ భారతదేశంలో ఒక్క హిందువులే కాదు, అన్ని మతస్థులు ఉంటారు. ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, ఇంకా చాలా మతస్థులు ఉంటారు. కానీ అందరూ సమానమే. ఇచ్చిన అభ్యర్థి సిహెచ్ బాబురావు గారు విజయవాడ ప్రాంతానికి బాగా సుపరిచితులు. కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఆయన సింగనేర్ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. నగరంలోని విద్యాధరపురంలోని లేబర్ కాలనీ గ్రౌండ్స్ లో సమ్మర్ స్పెషల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు గరిమెళ్ల విద్యశ్రీ నాన్నయ్య చౌదరి తెలిపారు. ఏప్రిల్ 17వ తేదీన బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి ఈ ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుందన్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతోందని పేర్కొన్నారు. జైపూర్ పింక్ ప్యాలెస్ ముఖద్వారంతో ఎంతో ఆకర్షణీయంగా ఎగ్జిబిషన్ ఉంటుందన్నారు. ఆట విడుపు కోసం జైంట్ వీల్, మేరీ కొలంబస్, బ్రేక్ డాన్స్, డ్రాగన్ ట్రైన్, ఇండియన్ టోరా, ఇటాలియన్ ఐటమ్స్ వంటి ప్రత్యేకమైన ఆట వస్తువులు ఉన్నాయన్నారు. బెడ్షీట్స్, బెంగాలీ కాటన్ శారీస్, లక్నో శారీస్, నైటీస్, కాస్మెటిక్, గాజులు, అనేకమైన ఆట బొమ్మలు, హ్యాండ్లూమ్స్ మరియు హ్యాండ్ క్రాఫ్ట్ స్టాల్స్, అనేక రకాల ఫుడ్ స్టాల్స్ ఎగ్జిబిషన్ లో అందుబాటులో ఉంటాయన్నారు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని గరిమెళ్ల నానయ్య చౌదరి పేర్కొన్నారు. అనంతరం సభా శివకుమార్ శిష్య బృందం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. వాళ్ళ నుంచి స్టార్ట్ చేసి జూన్ 6వ తారీఖు దాకా ఉంటుంది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రతిరోజు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి స్టేజ్ మీద. తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ అతని సోదరి క్రాంతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి జగన్ హయాంలో జరిగిన
అభివృద్ధి సంక్షేమం గురించి వివరించారు. నియోజకవర్గంలో 650 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని, దానికి అవినాష్ కృషి ఎంతగానో ఉందన్నారు. కష్టపడే అవినాష్ ని రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలంటూ ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణలో కీలకమైన నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 18వ తేదీన ప్రారంభం కానున్న నేపథ్యంలో అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణకు రిటర్నింగ్ అధికారుల కార్యాలయంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లుగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు చెప్పారు. నామినేషన్ల ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించినట్లు ఈ నెల 18 నుండి 25 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతున్నట్లు వివరించారు. రాజకీయ పార్టీలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించామని, పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఆర్ఓలకు 3 రౌండ్ల ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్లోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయ ఎన్నికల మీడియా కేంద్రంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో కలెక్టర్ ఢిల్లీరావు జాయింట్ కలెక్టర్ పి సంపత్ కుమార్తో కలిసి మాట్లాడారు. ఏప్రిల్ 18 ఉదయం 11 గంటలలోపు ఆర్ఓల సంతకంతో తెలుగు, ఇంగ్లీష్లలో నామినేషన్లను ఇంగ్లీష్లో నామినేషన్లకు సంబంధించి ఫారం 1 పబ్లిక్ నోటీస్ ఇవ్వడం జరుగుతుందని, దీన్ని జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలోని ముఖ్యమైన కార్యాలయాల్లో పబ్లిష్ చేయనున్నట్లు వివరించారు. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి కలెక్టర్ ఆర్ఓ కాబట్టి నామినేషన్లను కలెక్టర్ కార్యాలయంలో స్వీకరించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా తిరువూరు నియోజకవర్గానికి అక్కడి ఆర్డీఓ ఆర్ఓగా ఉన్నారని, ఈ నియోజకవర్గానికి సంబంధించి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి కేఆర్ఆర్సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్ఓగా ఉన్నారని, ఈ నియోజకవర్గానికి సంబంధించి
ఈ నియోజకవర్గానికి సంబంధించి పశ్చిమ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారని వెల్లడించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి మున్సిపల్ కమిషనర్ ఆర్ఓగా ఉన్నారని, ఆయన కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గానికి విజయవాడ ఆర్డీఓ ఆర్ఓగా ఉన్నారని, నామినేషన్లను సబ్ కలెక్టర్ కార్యాలయంలోనూ, మైలవరం నియోజకవర్గానికి జాయింట్ కలెక్టర్ ఆర్ఓ ఉన్నారని, అక్కడి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారన్నారు. నందిగామకు సంబంధించి నందిగామ ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారన్నారు. జగ్గయ్యపేటకు పౌర సరఫరాల డిఎం ఆర్ఓగా ఉన్నారని, నామినేషన్లను అక్కడి తహసీల్దార్ కార్యాలయంలో స్వీకరిస్తారని కలెక్టర్ వివరించారు. తెలుగు, ఇంగ్లీష్లో నామినేషన్లకు సంబంధించి ఫారం 1 పబ్లిక్ నోటీస్ ఇవ్వడం జరుగుతుందని, దీన్ని జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలోని ముఖ్యమైన కార్యాలయాల్లో పబ్లిష్ చేయనున్నట్లు వివరించారు. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి కలెక్టర్ ఆర్ఓ కాబట్టి నామినేషన్లను కలెక్టర్ కార్యాలయంలో స్వీకరించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా తిరువూరు నియోజకవర్గానికి అక్కడి ఆర్డీఓ ఆర్ఓగా ఉన్నారని, ఈ నియోజకవర్గానికి సంబంధించి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి కేఆర్ఆర్సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్ఓగా ఉన్నారని, ఈ నియోజకవర్గానికి సంబంధించి పశ్చిమ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారని వెల్లడించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి మున్సిపల్ కమిషనర్ ఆర్ఓగా ఉన్నారని, ఆయన కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గానికి విజయవాడ ఆర్డీఓ ఆర్ఓగా ఉన్నారని, నామినేషన్లను సబ్ కలెక్టర్ కార్యాలయంలోనూ, మైలవరం నియోజకవర్గానికి జాయింట్ కలెక్టర్ ఆర్ఓ ఉన్నారని, అక్కడి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారన్నారు. నందిగామకు సంబంధించి నందిగామ ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారన్నారు. జగ్గయ్యపేటకు పౌర సరఫరాల డిఎం ఆర్ఓగా ఉన్నారని, నామినేషన్లను అక్కడి తహసీల్దార్ కార్యాలయంలో స్వీకరిస్తారని కలెక్టర్ వివరించారు. చేసుకుంటూ మనము ఈ వెన్యూలో ఇది 3వ టైం అనుకుంటాను, 3rd టైం అనేది మనము ఇంటరాక్ట్ అవుతున్నాం. రేపటి నుండి ఫ్రమ్ 18th థర్స్డే నుండి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది కాబట్టి ఆ నామినేషన్ ప్రాసెస్ అనేది ఎన్టీఆర్ జిల్లాలో ఏ విధంగా మనము టేకప్ చేస్తున్నాము, దాని ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది, ఆర్ఓస్ ఎలా చేస్తారు, అండ్ 26th ఎలా ప్రిపేర్ అవుతారనే దాని గురించి ఓసారి మీ ద్వారా ఇటు క్యాండిడేట్స్ అవ్వచ్చు, లేకపోతే పబ్లిక్ అవ్వచ్చు, చెప్దామని చెప్పేసి అనేటువంటిది ఇక్కడ ఈ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకి సుమారుగా ఇప్పుడు ఒక 33 డేస్ అనేది ఎంసీసీ పీరియడ్ అవ్వచ్చింది. అంటే మార్చి 16వ తారీఖున షెడ్యూల్ అనౌన్స్మెంట్ అయిపోయాక సో ఈ రోజు వరకు ఉన్నది ప్రీ నామినేషన్ పీరియడ్. ఈ ప్రీ నామినేషన్ పీరియడ్లో మ్యాక్సిమం మనము ప్రిపరేటరీ యాక్టివిటీస్తో పాటుగా ఈ ఎంసీసీ వైలేషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ప్రాపర్గా మానిటర్ చేసుకోవడము, ఈ పబ్లిక్ డిఫేస్మెంట్ కానీ అటువంటి దాని మీద లైక్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ, సివిజిల్ కానీ, మొత్తం ఈ కంట్రోల్ రూమ్ కానీ అలాంటి యాక్టివిటీస్ అంతా కూడా అనేటువంటిది ఈ టైంలో మనం చేసుకున్నాం. సో యాక్చువల్ ప్రాసెస్ అనేది రేపు సెక్షన్ 30 and 31 నోటిఫికేషన్ అనేది యాక్చువల్గా రేపు జరిగేది. సో రేపు మనకి 11 గంటల లోపుగా మనకి ఫామ్ 1 అంటాము, దట్స్ ఎ పబ్లిక్ నోటీస్. ఏ రిటర్నింగ్ ఆఫీసర్ అయితే అసెంబ్లీకి అయితే అసెంబ్లీ, పార్లమెంట్కి అయితే పార్లమెంటు, రిటర్నింగ్ ఆఫీసర్ ఇటు తెలుగులోనా ఇటు ఇంగ్లీష్లోనా అనేటువంటిది సంతకం చేసి మొత్తం ఆల్ ఆఫీసెస్లో, ఆల్ జిల్లా మరియు డివిజన్ మరియు మండల మరియు గ్రామాల్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ ఆఫీసెస్లో అన్నిట్లో కూడా నోటిఫికేషన్ అనేటువంటిది ఉండేది. అయితే అది ప్రొసీజర్ ప్రకారంగా ఖచ్చితంగా చేయాల్సినటువంటి ప్రక్రియ. ఇప్పుడైతే ఎనీహౌ మీలా మీడియా అనేటువంటిది వచ్చేసింది కాబట్టి ఫామ్ 1 అనేటువంటి చాలా ఫాస్టెస్ట్ మీన్స్లో వెళ్ళిపోతుంది. అంతకుముందు లేదు కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా డిఫరెంట్ ఆఫీసెస్లో నోటీస్ బోర్డ్స్లో పబ్లికేషన్ అనేది ఇప్పటికీ అదే ప్రక్రియ అనేటువంటి కొనసాగుతూ ఉంది. అది ఖచ్చితంగా రిటర్నింగ్ ఆఫీసర్ మాత్రమే సైన్ చేస్తారు. సో ఎప్పటి నుండి ఎప్పటి వరకు తీసుకుంటారు, ఏ టైం నుండి ఏ టైం వరకు తీసుకుంటారు, ఎవరి ద్వారా తీసుకుంటారు, అంటే లైక్ ప్రపోజర్ ద్వారా కానీ లేకపోతే క్యాండిడేట్ ద్వారా తీసుకునేది, ఎక్కడ తీసుకుంటారు,
ఒకవేళ ఆర్ఓ కాకపోతే అతని తరపున స్పెసిఫైడ్ ఏఆర్ఓ ఎవరు ఉంటారు, తర్వాత ఎప్పుడు మనకి దాంట్లో మనకి స్క్రూటినీ అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఏ టైంకి జరుగుతుంది, ఒకవేళ కంటెస్ట్ అనేటువంటిదే జరిగితే అంటే మొత్తం అంతా కలిసి ఒకరికన్నా ఎక్కువ ఉంటే కంటెస్ట్ అనేటువంటిది ఉంటుంది, లేకపోతే అన్కంటెస్టెడ్ ఎలక్షన్. కాబట్టి కంటెస్టే అయితే ఎక్కడ మనకి అంటే ఒకవేళ పోల్ అనేటువంటిది ఏ రోజు ఏ టైం నుండి ఏ టైం వరకు జరుగుతుంది అనే మొత్తం ఈ పొందుపరిచే ఉండేటువంటి దీన్నే నోటీస్నే ఫామ్ 1 అంటారు. భవానీపురం సాయి నిహారిక ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీరామ నవమిని పురస్కరించుకుని శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చలువ పందిరులో నిర్వహిస్తున్న వేడుకలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి సీతారామ కళ్యాణాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా సాయి నిహారిక ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు మాట్లాడుతూ గత 11 సంవత్సరాల నుంచి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామన్నారు. రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ సర్కిల్ స్వాతి థియేటర్ ఇది 11వ సంవత్సరం శ్రీరామ కళ్యాణం ఈ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈరోజు 17/4/2024 ఈరోజు శ్రీరామ కళ్యాణం చాలా అంగరంగ స్వామి. నేను ఎక్స్ కార్పొరేటర్ భవానీపురం. సాయి నిహారిక రియల్ ఎస్టేట్ వారి సౌజన్యంతో ఈ భక్తులు వీళ్ళందరితోటి సుమారు 11 సంవత్సరాల నుంచి ఈ శ్రీరామనవమి వెంకటేశ్వరరావు సాయి నిహారిక ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో శ్రీరామనవమి 11 సంవత్సరాలుగా జరుగుతున్నాము. పేద ప్రజల కోసం దేవినేని నెహ్రూ చేసిన మంచి పనులు చిరస్థాయిగా నిలిచిపోతాయని ఆయన తనయుడు వైసీపీ సెంట్రల్ అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. ముఖ్యంగా విజయవాడ కొండ ప్రాంతాల ప్రజలు నెహ్రూని ఎప్పటికీ మరచిపోరు అన్నారు. మాట ఇస్తే మడమ తిప్పని నైజం నెహ్రూ సొంతమన్నారు. కార్యకర్తల కోసం ఏ పోరాటానికి అయినా సిద్ధంగా ఉండేవారన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో నెహ్రూని మించిన నాయకులు మరొకరు లేరన్నారు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఘాట్ వద్ద ఆయన విగ్రహానికి తనయుడు దేవినేని అవినాష్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉండే వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు ఇంకా పలువురు కార్పొరేటర్లు నెహ్రూ అభిమానులు పాల్గొని నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చి వైఎస్ఆర్తో కూడా కలిసి పనిచేశారన్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా పనిచేశారన్నారు. మాట ఇస్తే మడం తిప్పని నైజం నెహ్రూ సొంతమని అవినాష్ స్పష్టం చేశారు. కార్యకర్తల కోసం ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉండేవారని గుర్తు చేశారు. నెహ్రూ ఆశయ సాధన కోసం పనిచేస్తామని అవినాష్ వివరించారు. రాబోయే రోజుల్లో ప్రజా శ్రేయస్సు కోసం మరింత కష్టపడి పనిచేస్తామన్నారు. నెహ్రూ అభిమానులు అనుచరులు పేద ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు నెహ్రూ అభిమానులు పాల్గొన్నారు.
ఈరోజు పెద్దలు పూజ్యులు మాజీ మంత్రివర్యులుగా 5 సార్లు కృష్ణా జిల్లాలో శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రతి ఒక్కరికి ఎంతో సహకరించి అనేక మందిని రాజకీయంగా కానివ్వండి పేద ప్రజలకి ఒక అండగా ఉన్న స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి 7వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపుగా 30-40 సంవత్సరాలు నెహ్రూ గారితో అత్యంత సన్నిహితంగా ఉన్న ఆయన సహచరులు కానివ్వండి, సన్నిహితులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన కార్పొరేటర్లు, రాష్ట్ర నాయకులు, అదేవిధంగా ప్రతి ఒక్కరి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే ఘనంగా నివాళులర్పించారు. ఏదైతే నెహ్రూ గారు ఆయన జీవితాంతం గారు పేద ప్రజల కోసం ఎవరైతే సామాన్య కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరికీ గారు అండగా ఉంటూ ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక ఆశీస్సులతో రాజకీయాల్లోకి ప్రవేశించి మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసి తర్వాత కాంగ్రెస్ పార్టీలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక నాయకత్వంలో కంకిపారు కానివ్వండి ఇప్పుడున్న తూర్పు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి ఈరోజు జిల్లా వ్యాప్తంగా గారా ఆయనకంటూ సొంత మనుషులు కానివ్వండి సొంత స్థానం ఏర్పాటు చేసుకుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఏ నాయకుడైనా గారా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా గారా ఇలా దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు అంటే విజయవాడ అంటే దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు అని చెప్పిన విధంగా చేసిన పనులు కానివ్వండి చేసిన కార్యక్రమాలు కానివ్వండి ఈ రోజు గారా మేము ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ కొండ ప్రాంతం వెళ్ళినా లేకపోతే ఏ ప్రాంతం వెళ్ళినా గారా ఇలా నెహ్రూ గారి తరపున చెప్పగానే మా ప్రాంతంలో ఆయన గతంలో అనేక మంచి కార్యక్రమాలు చేశారని చెప్పుకునే విధంగా ఈరోజు నెహ్రూ గారు ఒక నాయకత్వం ముందుకుంది. ఈరోజు ఆయన చనిపోయి 7 సంవత్సరాలైనా ఆయన పేరు లేకుండా లేకపోతే ఆయన ప్రస్తావన లేకుండా ఈరోజు విజయవాడ రాజకీయం అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయం ఏ రోజు గారు లేకుండా లేదు. తప్పకుండా ఆయన ఒక ఆశయ సాధనల కోసం రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏదైతే స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు ఒక ఆశయాలు ఈ ప్రాంతంలో ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి సంక్షేమ పథకాలు కానివ్వండి లేకపోతే ఇళ్ల పట్టాలు కానివ్వండి ఏవైతే ఉన్నాయో తప్పకుండా రాబోయే రోజుల్లో మేము అందరం గారు కలిసికట్టుగా కుటుంబ సభ్యుల్లాగా నెహ్రూ గారి మనుషులు మేము అందరం గారు రాబోయే రోజులు ఇంకా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పని ఆయన ఒక ఆశయాలకు అనుగుణంగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పని ఈ కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా ఉన్నంత వరకు స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి పేరు శాశ్వతంగా నిలిచిపోయే విధంగా మేము అందరం గారు కలిసికట్టుగా పనిచేసి ఆయన పేరు నిలబెట్టే విధంగా ముందుకు వెళ్తామని సందర్భంగా చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి దాదాపుగా 72 నుంచి కానివ్వండి లేకపోతే 78 నుంచి కానివ్వండి 80లో 90లో 2000 టైం నుంచి గారు ఎవరైతే నెహ్రూ గారితో అత్యంత సన్నిహితంగా ఉన్నారో ప్రతి ఒక్కరు గారు ఈరోజు ఆయన గొప్పతనం అదే. ఈరోజు మనిషి లేకపోయినా ఆయనతో అనుబంధం ఉన్న మనుషులు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కులాలు మతాలకు అతీతంగా ఈరోజు మేము నెహ్రూ గారితో సన్నిహితంగా ఉన్నాం, నెహ్రూ గారి కార్యక్రమాల్లో మేము పాల్గొంటాం, ఏ రాజకీయాలు వేరైనా చెప్పని అనేక మంది వందలాది మంది ఈరోజు ఈ యొక్క నగరంలో ఈ జిల్లాలో ఉన్నారు. తప్పకుండా వాళ్ళందరి పేరు నిలబెట్టే విధంగా వాళ్ళందరికీ అండగా ఉండే విధంగా రాబోయే రోజుల్లో మేమందరం కూడా ముందుకు వెళ్తామని చెప్పిన సందర్భంగా చెప్తూ పటమటలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి 27వ వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమం కన్నుల పండుగ జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వివిధ పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లుగా నిర్వాహకులు వెల్లడించారు. భక్తులు ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొని పూజలు నిర్వహించారు. వేదాంతత్వయ తత్వజ్ఞం మంత్రమంత్రార్థ సంగరం శ్రీమన్నారాయణాచార్య రామానుజ యతింబజే శ్రీరామ రామ రఘునందర రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ నరలోకేశ్వర రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ.
మన పడమట్లో వేయించేసి ఉన్న శ్రీ కోదండ రామచంద్రస్వామి వారి 27వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు అలాగే 15వ తారీఖు నుంచి జరగబోయే కార్యక్రమాల్లో భాగంగా ఉదయం సుప్రభాత సేవ, తిరువారాధన, తీర్థగోష్ఠి అనంతరం అంకురార్పణ పుణ్యావాచనంతో కార్యక్రమయ్యే ప్రారంభాలతో కలశాభిషేకం, అలాగే సాయంత్రం యథావిధిగా స్వామివారి యాగశాల ప్రవేశం కార్యక్రమం. వాడవాడలా శ్రీరాముని కళ్యాణం ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. రామరాజ్యం పాలన కేవలం సీఎం జగన్తోనే సాధ్యమవుతుందన్నారు. సీతారామచంద్రమూర్తి దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా నిర్వహించారు. సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరాముల వారి కళ్యాణం నగర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయన్నారు. రాముల వారి ఆశీస్సులు సీఎం జగన్ రాష్ట్ర ప్రజానికంపై ఉండాలని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. భగవంతుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా వాడవాడలో కూడా శ్రీరాముల యొక్క కళ్యాణం ఘనంగా అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా ప్రతి వీధిలో ప్రతి వాడలో కూడా జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నేను పలు దేవాలయాలకి పలు ప్రాంతాలకి వెళ్ళడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. స్వామివారి యొక్క కళ్యాణం కనువిందు చేసుకునే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తి శ్రద్ధలతో చాలా బాగా చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీరామనవమి సందర్భంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, శ్రీరామనవమి సందర్భంగా రామరాజ్యం పరిపాలన కావాలన్నా కానీ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అటువంటి పరిపాలన అందించే వ్యక్తి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా శ్రీరాముల వారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కార్యక్రమాల నిర్వాహకులందరికీ కూడా పేరున హృదయపూర్వక అభినందనలు తెలియపరుచుకుంటూ శ్రీరామనవమి ఉత్సవాలు ఇంత ఘనంగా చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఈరోజు మన 59వ డివిజన్లో లూనా సెంటర్ నందు శ్రీరాముల యొక్క ఆలయానికి విచ్చేసిన మన సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే కమిటీ ఆలయం వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయడం, అట్లాగే అందరినీ ఆశీర్వదించడం. శ్రీరాముల వారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మంచి పరిపాలన అందించండి. రాను రోజులు కూడా ఆయనే ముఖ్యమంత్రి అవ్వాలి. ఈ సెంట్రల్ నియోజకవర్గాన్ని వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా గెలవాలని ప్రత్యేక. రానున్న ఎన్నికల్లో వైసీపీకి విజయాన్ని అందిస్తే అన్ని వర్గాలకు అందుబాటులో ఉంటామని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ తెలిపారు. ముఖ్యంగా కళాకారులకు సీఎం జగన్ ఇచ్చే సహకారంతో అండగా నిలబడతామన్నారు. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ వైసీపీ కల్చరల్ వింగ్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు గుమ్మడి విజయ్ కుమార్ రచించిన, గాయకుడు రాజేష్ ఆలపించిన పాటను గుణదల పార్టీ కార్యాలయంలో దేవినేని అవినాష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గుమ్మడి విజయ్ కుమార్ తన తండ్రి నెహ్రూకు ఎంతో సన్నిహితులని, ఆ అభిమానంతో వైసీపీ విజయాన్ని కాంక్షిస్తూ రచించిన గీతాన్ని గాయకుడు రాజేష్ ఆలపించారన్నారు. ఈ గీతాన్ని తమ ఎన్నికల ప్రచారంలో వినియోగించుకుంటామని తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలుస్తుందని, మరి ముఖ్యంగా కళాకారులకు అండగా నిలుస్తుందని వివరించారు. ఈ సందర్భంగా గుమ్మడి విజయ్ కుమార్ మాట్లాడుతూ దేవినేని అవినాష్ విజయానికి తమ వంతు సహకారంగా గీతాన్ని ఇచ్చామని తెలిపారు. ఆయన విజయానికి ఈ గీతం ఏమాత్రం ఉపయోగపడినా తాను సంతోషిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. స్వర్గీయ
దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా నెహ్రూ గారికి అత్యంత సన్నిహితుడు పెద్దలు గుమ్మడి విజయ్ కుమార్ గారు ఒక నేతృత్వంలో, అదేవిధంగా సోదరులు రాజేష్ గారు అనేక సందర్భంలో కానివ్వండి, అనేక కళాకారులకు సంబంధించిన వాటిలో పాటల రూపంలో ఆయన ఒక వ్యక్తిత్వం తెలిపే సోదరులు రాజేష్ గారు ఒక గాయకునిగా ఈరోజు మాకు ఎలక్షన్ ప్రచారం నిమిత్తం జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గం సంబంధించి ప్రత్యేక పాట రూపొందించడం జరిగింది. దాన్ని పెద్దలు నియోజకవర్గ అబ్జర్వర్ పెద్దలు అన్నే వేణుగోపాల్ గారు, అదేవిధంగా పెద్దలు మాజీ డిప్యూటీ మేయర్ చల్లారావు గారు, రాంకోట్సరావు గారు, రిజ్వాన్ గారు, అదేవిధంగా కిరణ్ గారు కానివ్వండి, మిగిలిన పెద్దలందరూ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ పెద్దలందరూ గారు దీన్ని ఆవిష్కరించడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే నెహ్రూ గారి కిందను పెద్దలు విజయ్ కుమార్ గారికి ఉన్న సన్నిహితంతో, అదేవిధంగా సోదరులు రాజేష్ గారు అనేక సందర్భాల్లో మేమేదైనా కళాకారులకు సంబంధించిన కార్యక్రమాలు పాల్గొన్నప్పుడు గారు అద్భుతంగా పాటలు పాడుతూ ఈరోజు అంటే ప్రజానికాన్ని ఆలోచన చేసే విధంగా అనేక సందర్భాల్లో పాటలు పాడుతూ ఉండేవారు. ఈరోజు అలాంటి రాజేష్ గారు, విజయ్ కుమార్ గారు ఒక సహకారంతో ఈరోజు పాట రూపొందిస్తాం. తప్పకుండా ఏ సహకారం అయితే వాళ్ళు అందించారో దాన్ని అందరూ గారు మేము అందరం గారు సంతోషించి స్వాగతించి రాబోయే రోజుల్లో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో కళాకారులకు గారు అండగా ఉండాలని చెప్పి మంచి ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అదేవిధంగా ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళి ఈరోజు వాళ్ళందరూ గారు మా మీద చూపించిన ప్రేమ, రాజేష్ పాటల రూపంలో మా మీద చూపించిన ప్రేమ అంతా గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు దానికి అనుగుణంగా ఈరోజు చూపించారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మేమందరం గారు కలిసి మాకున్న ఆయన మీద ఉన్న గౌరవం, ఆయన మా దేవుడు, ఆ దేవుని యొక్క ఈరోజు వర్ధంతి సందర్భంగా మా చిన్నికి, మా అవినాష్ గారికి ఏదో ఒకటి మేము చేయాలి, ఆయన గెలుపు కోసం ఎంతో కొంత ఉడత వ్యక్తిగా చేయాలనే ఉద్దేశంతో నేను కృష్ణా జిల్లా కల్చరల్ విభాగం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా మా సోదరుడు రాజేష్ మేమందరం కలిసి ఒక మంచి పాటను రూపొందించి ఆయన గెలుపు కోసం ఈ పాట కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆలోచించి చేసినందుకు మాకు సహకరించి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాపు మ్యూజియంలో ఏర్పాటు చేసిన శ్రీ సాయి చేనేత హస్తకళ ప్రదర్శనకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. 18 రాష్ట్రాలు, వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన కళాకారులు ఏర్పాటు చేసిన స్టాల్స్ కు మంచి ఆదరణ దొరుకుతుంది. అందరూ వచ్చి తమను ఆదరించాలని కోరుకుంటున్నట్లు స్టాల్స్ నిర్వాహకులు కోరారు. వచ్చే నెల 12వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ ఎక్స్పోలో బెంగాలీ శారీస్, కలంకారీ శారీస్, మంగళగిరి శారీస్, అదే విధముగా కోటా శారీస్, సాటింగ్, ఆల్ వెరైటీస్ నైటీస్ ఉన్నాయని వారు తెలియజేశారు. చేనేత కళాకారులను ప్రతి ఒక్కరూ కూడా ప్రోత్సహించాలంటూ వారు విజ్ఞప్తి చేశారు.
అండి నా పేరు భాస్కర్ అండి. మేము మంగళగిరి నుంచి వచ్చామండి. మేము మంగళగిరి శారీస్, పట్టు శారీస్, కాటన్ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ అమ్ముతామండి. ఇక్కడ బాపు మ్యూజియంలో ఎగ్జిబిషన్ పెట్టామండి, సమ్మర్ ఎగ్జిబిషను. మీరందరూ వచ్చి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నామండి. చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ అండి. మామూలుగా అయితే ఈ నెల 19తో లాస్ట్ అండి, కానీ ప్రేక్షకుల మేరకు ఆదరణ మేరకు వచ్చే నెల 12వ తారీఖు వరకు పొడిగించడం జరిగింది. దేశంలోనే ఇంద్రకీలాద్రిని ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తానని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరి చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అరాచక పాలన సాగుతోందని, ఈ పాలన పోయి ఇక్కడ రామరాజ్యం స్థాపన దిశగా నియోజకవర్గాన్ని రూపొందిస్తామని సుజనా చౌదరి స్పష్టం చేశారు. బుధవారం భవానీపురం బీజేపీ కార్యాలయంలో జరిగిన శ్రీరామ నవమి వేడుకల్లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడకు రాజకీయ రాజధానిగా పేరొందిన, అలాగే పశ్చిమ నియోజకవర్గం ప్రముఖ వాణిజ్య కేంద్రంగా ఉందన్నారు. అయితే ఇక్కడ వాణిజ్యం మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని, ఎకానమీ పెంపు ద్వారానే ఇది సాధ్యమవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అమ్మవారి చలవతో ఇంద్రకీలాద్రిని ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తామని సుజనా చౌదరి అన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు డబుల్ ఇంజన్ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. మైనార్టీలకు హజ్ హౌస్ నిర్మాణం, క్రైస్తవులకు అవసరమైన చర్చీల మరమ్మతులకు సహకారం అందజేస్తానని సుజనా చౌదరి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ సీనియర్ నాయకులు పైలా సోమినాయుడు, జనసేన నాయకురాలు రజని, అమరావతి బహుజన సేవా సమితి నేత బాల కోటయ్య తదితరులు పాల్గొన్నారు. కాబట్టి పశ్చిమ నియోజకవర్గంలో అరాచక పాలన పోయి రామరాజ్యం తీసుకొచ్చే దిశగా మనం ఆల్రెడీ అడుగులు మొదలుపెట్టాం. ఈరోజు శ్రీరామనవమి నుంచి ఇంకా స్పీడ్గా ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ఈ రామరాజ్యాన్ని ఎలా తీసుకురావాలి అనే దాని మీద, ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి సపోర్ట్ ఉంటుంది, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ ఉంటుంది. ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది. ఇక్కడ ఎంపీ కేశినేని చిన్ని గారికి సైకిల్ గుర్తుగా ఓటు. నా తరపున నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ సపోర్టుతో, చంద్రబాబు నాయుడు గారి సపోర్టుతో, టీడీపీ పార్టీ సపోర్టుతో అభ్యర్థిగా ఎమ్మెల్యేగా నేను కంటెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రజలందరినీ కోరేది ఏంటంటే ఒక ఓటు కమలానికి, ఒక ఓటు సైకిల్కి వేసి రామరాజ్యాన్ని తెచ్చుకునే దిశగా మీరు సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. సార్ ఇంతవరకు ప్రచారం చేశారు కదా, ఎలా ప్రచారం ఇంతవరకు చేస్తే మాత్రం పశ్చిమ నియోజకవర్గం దుర్భర పరిస్థితుల్లో ఉన్నది. ప్రజలు కూడా జీవన ప్రమాణాలు చాలా ఘోరాతిఘోరంగా ఉన్నాయి. నాకు చాలా బాధ కలిగింది. బెజవాడ అంటే ఎప్పుడు ఒక పెద్ద కేంద్రం, రాజకీయ రాజధాని అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మోడీ గారి గ్యారంటీ కానీ, సూపర్ 6 చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ 6 కానీ వాటన్నిటినీ తీసుకొచ్చి అవన్నీ ఏమో ఇమ్మీడియట్గా సదుపాయాలకి, కానీ మౌలిక సదుపాయాలు చేయవలసినవి చాలా అవసరాలు ఉన్నాయి. అక్కడ మౌలిక సదుపాయాల మీద ఒక మంచి ప్రణాళిక వేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల అనుసంధానంతో వీలైనంత వరకు అంటే సస్టైనబుల్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయవలసిన అవసరం అక్కడ ఎంతైనా ఉంది. మనం ఏదో ఒక అద్భుతం సృష్టిస్తాం, ఆ తర్వాత దాన్ని మెయింటైన్ చేయడానికి మన వల్ల కాదు అంటే కుదరదు. ప్రతి విషయంలోనూ, ఎందుకంటే అక్కడ వాణిజ్యం బాగా ఉంటుంది. ఆ వాణిజ్యం పెంపొందిస్తే జీఎస్టీ పెరుగుద్ది, మున్సిపల్ ట్యాక్స్లు పెరుగుతాయి. మేయర్ గారు ఎక్కువ డబ్బు పశ్చిమ నియోజకవర్గానికి కేటాయించడానికి ఉంటుంది. కాబట్టి టోటల్గా పశ్చిమ నియోజకవర్గం యొక్క ఆర్థిక సైజు పెంచేయాలి, ఎకానమీని పెంచాలి. అప్పుడు అక్కడ ఏదన్నా కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినా దానికి సర్వ్ చేయడానికి బాగుంటుంది. పశ్చిమ నియోజకవర్గం మొత్తం కొండలే కదండి, ఏం చేయాలన్నా ఏ విధంగా చేస్తుంది? అది ఒక్క 10 రోజులు అయితే నేను ప్రతి డివిజన్కి ప్రణాళిక తయారు చేస్తాను. ప్రజలందరికీ కూడా మీరు మీడియా వారిని కోరుకుంటాను, ఒకసారి తయారైనాక ప్రతి ఓటర్ మహాశయుడికి చెప్పండి. ఇక్కడ ఎందుకంటే ముస్లిం సోదరులకి హజ్ హౌస్ కావాలి, మసీదులకి బోర్డులంత సపోర్ట్ కావాలి, చర్చెస్, మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు. ఇంద్రకీలాద్రిని ఒక ఆధ్యాత్మిక క్షేత్రం కింద రూపుదిద్దుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్గా అమ్మవారి చలవతో, కనకదుర్గ అమ్మవారి చలవతో డెఫినెట్గా అన్నీ చేయగలనని నా మీద నాకు నమ్మకం ఉన్నది. ఓకే. ఓటు ట్రాన్స్ఫర్ పట్ల
ఓటు షేర్ మొదలైపు చాలా ముఖ్యం. దీని పట్ల మీకు ఎటువంటి శ్రద్ధ తీసుకుంటున్నారు? అందరూ డివిజనల్ ఇన్ఛార్జీలు అందరూ కూడా 3 పార్టీల నుంచి 3 ఉంటారు కాబట్టి ఆ విషయంలో నాకు ఎటువంటి రకమైన సందేహం లేదు. వాళ్ళందరికీతో నేను ఆల్రెడీ విస్తృత స్థాయి సమావేశం పెట్టుకున్నాం. ఇంకా రేపటి నుంచి రేపు నామినేషన్ ప్రక్రియ అయిపోయినాక ఒకరోజు ఈ పాదయాత్రలు ఇవన్నీ మానేసి ప్రణాళిక మీదే ఉంటాం. అన్ని పార్టీల నుంచి అందరూ కూడా కలిసిమెలిసి అన్నదమ్ములు అక్క చెల్లెలాగా పనిచేస్తారు. మరో కొత్త రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అవతరించింది. ఈ కొత్త పార్టీ పేరు యంగ్ సీనియర్ రిచ్ కామన్ పీపుల్ కింగ్స్ పార్టీగా ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ చాగంటి ప్రకటించారు. ఈ సందర్భంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసేందుకు తమ పార్టీ ముందుకు వచ్చిందన్నారు. యువతను రాజకీయాల్లోకి తీసుకొచ్చి సమాజానికి సేవ చేయాలి అనేదే తమ ఉద్దేశ్యమని పేర్కొన్నారు. దేశానికి ఉపయోగపడే యువతను అభివృద్ధిలోకి తీసుకొచ్చి దేశాన్ని ముందుకు నడిపించాలని భావిస్తున్నామన్నారు. దేశంలో ప్రస్తుత రాజకీయ పార్టీలు అన్ని అవినీతితో మునిగిపోయాయన్నారు. దేశవ్యాప్తంగా తాము అభ్యర్థులకు పోటీకి సిద్ధంగా ఉన్నామన్నారు. అనే ఒక పార్టీని తీసుకొచ్చి స్థాపించి ముందరకు అడిగేసి మీ అందరికీ సేవ చేయాలనే దృక్పథంతో వచ్చామండి. నా పేరు డాక్టర్ శ్రీనివాస్ భాస్కర్ చాగంటి. నేను యంగ్ సీనియర్ రిచ్ కామన్ పీపుల్ కింగ్స్ పార్టీకి అంటే ఈ మొత్తం అంతా డిజైన్ చేసి నిర్వర్తించి దీన్ని సృష్టికర్త దీని మొత్తం అంతా తీసుకొచ్చింది నేనేనండి. ఈ సొంతంగా నా పార్టీకి సంబంధించిన అనుకూలమైన పేరు అనుకూలమైన కలర్స్ పెట్టి నేను నా పార్టీని పెట్టుకున్నాను. సో దీన్ని యంగ్ సీనియర్ రిచ్ కామన్ పీపుల్ కింగ్స్ పార్టీ అని పెట్టాను. ఎందుకు పెట్టాను అంటే కామన్ పీపుల్ అనేది ప్రజల్లో ఉండే సమస్త కామన్ పీపుల్ అండి. దాంతో మన కాన్స్టిట్యూషన్ మన రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి వచ్చింది. ఈ కామన్ పీపుల్లో నుంచి ఒక సమస్య బయటకి దాన్ని పరిష్కారం చేయడానికి చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరిగినప్పుడు యంగ్ పీపుల్ బయటకు వస్తారు. యంగ్ పీపుల్ బయటకు వచ్చి ఆ సమస్యని పరిష్కారం చేయడానికి వాళ్ళు అహోరాత్రులు పనిచేసి సీనియర్స్ అవుతారు. రిచ్ క్యారెక్టర్తో ఆ సమస్యని పరిష్కారం చేసిన తర్వాత మళ్ళీ కామన్ పీపుల్లో ఐక్యమైపోతారు. సో దీన్ని యంగ్ సీనియర్ రిచ్ కామన్ పీపుల్ కింగ్స్ పార్టీ. మన రాజ్యాంగం రాసిన దానికి అంబేద్కర్ గారు యంగ్ అనే ఒక పదానికి మూలకర్త. ఆయన ఎన్ని రోజులు తీసుకున్నారు, ఆ సీనియారిటీ అయ్యారు, రిచ్ క్యారెక్టర్తో ఒక బుక్ని ఇచ్చారు, మన అందరికీ ఒక మంచి సర్వీస్ చేశారు. ఈరోజు రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకి బ్యాక్ బోన్ లాగా నిలిచారు. కామన్ పీపుల్లో నుంచే వచ్చారు అంబేద్కర్ గారు. అలాంటిదే మాకు కామన్ పీపుల్ అనే ఒక మాటకి గౌరవంతో మేము ఈ కామన్ పీపుల్ అనే ఒక మాటని మేము తీసుకొచ్చి ఆ కామన్ పీపుల్లో నుంచి నిజంగా దేశానికి ఎవరైతే ఉపయోగపడతారో ఆ దేశానికి ఉపయోగపడే యంగ్ పీపుల్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చి ఆ యంగ్ పీపుల్తో మనము ఆ సమస్యలను పరిష్కారం చేసుకుంటూ సమాధానం వెతుక్కుంటూ భారతదేశాన్ని ముందుకు నడిపించే మార్గంలో యంగ్ సీనియర్ రిచ్ అనే ఒక 3 సూత్రాలు ఉపయోగంలో తెచ్చుకుంటున్నామండి. సో బేసికల్గా రాజధర్మము రాజనీతి అనే ఒక పరిస్థితితో సమానత్వం అనే ఒక మానవత్వంతో ఉండే ఒక నైతిక విలువలతో ఉన్న సమానత్వం, అందరికీ సమానత్వంగా ఉండాలి అనే ఒక మంచి ఆలోచనతో యంగ్ సీనియర్ రిచ్ కామన్ పీపుల్ కింగ్స్ పార్టీ అని పెట్టామండి. బ్లూ కలర్ వచ్చి క్లీన్ అండ్ గ్రీన్ అట్మాస్ఫియర్ ఉండాలి. ఈరోజు G20 సమిట్ ప్రకారంగా అట్మాస్ఫియర్ అంతా పాడైపోయింది, కలుషితం అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ బొగ్గు, ఎక్కడ పడితే అక్కడ పొగ, ఎక్కడ పడితే అక్కడ గ్లోబల్ వార్మింగ్ వచ్చింది.
నీలి ఆకాశమే లేకుండా పోయింది. ఈ సిస్టమ్ ప్రకారంగా బ్లూ అనేది క్లీన్ అట్మాస్ఫియర్, వైట్ అనేది మంచి పరిస్థితి ప్రకారంగా ప్రజలు సంతోషంగా ఉండే పరిస్థితి, గ్రీన్ అంటే సుభిక్షంగా ఉండే ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ సిస్టమ్స్లో మన రైతులందరికీ ఈరోజు కలుషితమైన వాతావరణం తీసుకొచ్చి అన్ని మందులు పురుగుల మందులు ఇవన్నీ వేసుకుంటూ మనం వ్యాపారం చేస్తున్నాం. దాని బదులు వర్టికల్ ఫార్మింగ్ అనే ఒక పరిస్థితి తీసుకొస్తే 1 ఎకరంలో 40 ఎకరాల పంట తీసుకోవచ్చు. వర్టికల్ ఫార్మింగ్లో ప్రతి రైతు కోటీశ్వరుడు అవ్వచ్చు. ఎవరు కూడా అధికంగా నీళ్లు పెట్టాల్సిన అవసరం లేదు. 1 ఎకరంలో మీరు ఏదైతే వరి తీసుకుంటున్నారో 60 లక్షల లీటర్ల నీళ్లు ఉంటాయండి. 60 lakh లీటర్స్ వాటర్ ఉంటుంది. ఆ 60 lakh లీటర్స్ వాటర్ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. వర్టికల్ ఫార్మింగ్లో కొన్ని చుక్కలు మాత్రమే తీసుకుంటే అంత వరికి సంబంధించిన దిగుమతే వస్తుంది, అంత బెస్ట్గా వస్తుంది. అంత వర్టికల్ ఫార్మింగ్లో ఆర్గానిక్ సిస్టమ్స్ ప్రకారంగా అవుతుంది. ప్రతి రైతు సంవత్సరానికి 1 కోటి రూపాయలు తీసుకోవచ్చు. ఏపీ నిప్పుల గుండంగా మారింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. సూర్యుడు ప్రజలపై పగ పెంచుకున్నట్టున్నాడు. నిప్పుల వాన కురిపిస్తూ ఉక్కిరి బిక్కురు చేస్తున్నాడు. మండుతున్న ఎండలకు తోడు వడగాలులు కూడా జనాన్ని ఊపిరి తీసుకోకుండా చేస్తున్నాయి. ఈ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జనం బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. దీంతో వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కోవిలంలో నిన్న 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లోనూ 45కు పైగా డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. నేడు పలు జిల్లాల్లో 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. విజయనగరం, శ్రీకాకుళం, పల్నాడు, తూర్పుగోదావరి, అనకాపల్లి, గుంటూరు, కాకినాడ, పార్వతీపురం, మన్యం, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ప్రకాశం, ఎన్టీఆర్, విశాఖపట్నం, తిరుపతి, బాపట్ల, పశ్చిమ గోదావరి, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల్లోనూ 46 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని పేర్కొంది. నిన్న కూడా 88 మండలాలలో వడగాలులు వీచినట్లు పేర్కొంది. ప్రజలు వీలైనంత వరకు బయటకు రాకుండా ఇళ్లల్లోనే ఉండాలని, వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఉత్తర కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. దేవినేని అవినాష్ సమక్షంలో గుణదల వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో వైసీపీలోకి చేరిన 100 మంది మైనార్టీ కుటుంబాలు. సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం అభ్యర్థి బాబురావు విజయాన్ని కాంక్షిస్తూ పాదయాత్ర. నగరంలోని విద్యాధరపురంలోని లేబర్ కాలనీ గ్రౌండ్స్ లో సమ్మర్ స్పెషల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు తెలియజేసిన నిర్వాహకులు గరిమెళ్ల విద్యాశ్రీ, నానయ్య చౌదరి. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.